రాజనగరం నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి పలుమార్లు అర్జీ సమర్పించి సమస్యను వివరించారు. ఇదే విషయమై అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మంచినీటి సమస్యపై స్పందించిన ప్రభుత్వం 3.60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులతో త్వరితగతిన సమస్య ఉన్న గ్రామాల్లో మంచినీటి సమస్యను కొరతను తీర్చాలని ఆదేశాలను జారీ చేస్తుంది. సమస్యపై స్పందించి నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలను తెలియజేశారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీటి సమస్య ఉందని, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈరోజు అసెంబ్లీకి కూడా సెలవు పెట్టుకుని అసలు తాగునీటికి ఎందుకు ఎంత ఇబ్బంది వచ్చింది హౌసింగ్ బోర్డులో అనే దానికోసం ఇమీడియట్గా వచ్చి ఇక్కడ డిఈ గారితో, జేఈ గారితో, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని, పంచాయతీ సిబ్బందితోని, వాటర్ సప్లై సిబ్బంది అందరితోని కూడా కలిసి ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరినీ కలిసి కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ఇక్కడ కొన్ని విషయాలు బాగా గ్రహించాం. ముఖ్యంగా 8 బోర్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ భూగర్భ జలాలు బాగా అడుగున ఉండడం వల్ల 1000 అడుగుల లోతున బోరు కొట్టి 450 నుంచి 500 అడుగుల మధ్యలో మోటార్ కూడా పెట్టి వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ భూగర్భ జలాలు బాగా తక్కువ ఉండడం వల్ల తొందరగా ఈ మోటార్లు పోతున్నాయి. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఉన్నవి కూడా ఇంకిపోతున్నాయి. ఆ ఇంకిపోయినప్పుడు ఇక్కడ నీళ్ళు రాక ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు 3 మోటార్లు పనిచేయడం మానేసినాయి. 3 బోర్లన్నీ కూడా పనికి రాకుండా పోయినాయి. వారితో ఏదైతే కార్పొరేషన్ అధికారులతో సంబంధించినటువంటి డిఈ గారితో, ఏఈ గారితో, వాళ్ళతో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా కూడా 2 బోర్లు శాంక్షన్ చేశారు. 30 లక్షల రూపాయలతో 2 బోర్లు ఇమీడియట్గా కొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నీరుని సప్లై చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు దానికి అంతా కూడా ఇక్కడ మహిళలు, ఇక్కడ కూటమి నాయకులు అందరి సమక్షంలో ఆ యొక్క వర్క్లు స్టార్ట్ చేసాం. 2 బోర్లు కూడా కొట్టించే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా చూస్తే దీన్ని శాశ్వత పరిష్కారం కూడా కావాల్సి ఉంది. గత 30 ఏళ్ళుగా కూడా ఈ హౌసింగ్ బోర్డు ప్రారంభం నుంచి కూడా ఈ తాగునీరు సమస్య కానీ, రోడ్లు, డ్రైనేజీల సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా గోదావరి జలాల కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా లెక్కేసుకుంటే వీళ్ళు ఒక 8 గంటల నుంచి 9 గంటలు నీరు ఇస్తున్నారు. కానీ మధ్యలో పైపులన్నీ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈలోపు రాజమండ్రిలో ఉన్నటువంటి హెడ్వర్క్స్లో ఏదైతే మెయింటెనెన్స్లో ఉన్నాయో దానివల్ల కూడా వాటర్ సప్లై ఆగిందనేసి దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే జడ్జి బంగ్లా దగ్గర కొంత మేరకు కానీ మనం ఒక పైప్ లైన్ వేస్తే, జడ్జి బంగ్లా దగ్గర నుంచి మెయిన్ లైన్ కానీ ఒక పైప్ లైన్ మనం వేసుకున్నట్లయితే దాని నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఒక లైన్ తీసుకొచ్చి అక్కడ నారాయణపురం ట్యాంకుల నుంచి ఇక్కడ హౌసింగ్ బోర్డు నీరు కానీ తీసుకురాగలిగితే కొంతవరకు పరిష్కారం అవుద్దని చెప్పేసి సంబంధిత అధికారులు, డిఈ గారు వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రజలకి గోదావరి జలాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే పాల్చర్ల నుంచి వచ్చే పైప్ లైన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ పాల్చర్ల నుంచి వచ్చే వాటర్ నుంచి కూడా దాని మీద కొంచెం అక్కడ 2 గంటల సమయం ఎక్కువ పెంచి ట్యాంకులన్నీ కూడా నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకున్నాం. దీన్ని కాకుండా పూర్తి స్థాయిలో అమృత స్కీమ్లో పెట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఇక్కడ గోదావరి జలాలు పూర్తిగా హౌసింగ్ బోర్డుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కంప్లీట్గా వాటర్ అనే దాన్ని సొల్యూషన్ కోసం అమృత స్కీమ్లో పెట్టి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సమయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పడుతున్నటువంటి తాగునీరు కోసం పడుతున్న ఇబ్బందుల గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించుతూ గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోతుంది, ఇక్కడ తాగునీరు లేక అనే విషయం మీద అసెంబ్లీలో ప్రస్తావించి అదే విషయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు వెంటనే స్పందిస్తూ 3,61,00,000 రూపాయలని గ్రాంట్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, తాగునీరుకి ఇబ్బందులు ఉన్నాయో అక్కడన్నీ కూడా పరిష్కరించుకొని కంప్లీట్ చేయమన్నారు. తాగునీరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి 3,61,00,000 రూపాయలు సింగిల్ విజిట్లో ఒక్కసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు 3,61,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా చూస్తే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కార్మికులు జీతాలు లేవు, పైప్ లైన్ రిపేర్ కూడా డబ్బులు లేవని ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగా తక్షణం ఇమీడియట్గా కూడా ₹1 శాంక్షన్ చేసి ₹1 బిల్లుని కూడా ఆ యొక్క వారికి జీతాలుగా ఇచ్చేయమని చెప్పి ఆ యొక్క తాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఇమీడియట్గా ₹1 కూడా ఇప్పుడు శాంక్షన్ చేసి ఇచ్చారు. అది కూడా సత్యసాయి కూడా కొంతవరకు ఉపశమనం జరుగుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో హౌసింగ్ బోర్డులో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు గత 30 ఏళ్ళుగా ఇక్కడ మహిళలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కనీసం సొంత ఇల్లు కళ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, మాకు సరైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చాలాసార్లు మహిళలు చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సొంత ఇల్లు కలగా మిగిలిపోయింది పేదవాడికి అనే విషయం మీద కూడా మాట్లాడితే వాళ్ళ త్వరలో ఇంటి స్థలాలు ఖచ్చితంగా మాత్రం అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి లోన్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఆ ఇంటి స్థలాల సమస్య కూడా ఖచ్చితంగా నెరవేర్చి పేదవాడి సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మహిళలకి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రిసిటీ అనే దానికి కూడా ఇక్కడ స్ట్రీట్ లైట్లు అనేది ఇబ్బందులు ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్ ఇబ్బందులు ఉన్నట్టు ఇక్కడ మహిళలు అదేవిధంగా ఇక్కడ కూటమి నాయకులు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. సో మండే ఈవినింగ్ ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్ట్రిసిటీ అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టాం. ఆ సమస్యని కూడా పరిష్కరిస్తాం. గడిచినటువంటి కాలంలో 30-35 ఏళ్ళుగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అన్ని విధాలుగా అభివృద్ధికి ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండిపోయింది. గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డును ప్రక్షాళన చేస్తామని ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ప్రక్షాళన చేసి పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తూ కూడా ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇస్తాం, ఇళ్ళ నిర్మాణానికి లోన్లు ఇస్తాము, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్న విషయాలు ఏంటంటే కోతులు కుక్కలు బెడత ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాటిని కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం వల్ల కొన్ని యాక్షన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఈ కోతుల జోలికి కానీ కుక్కల జోలికి కానీ వెళితే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జీవహింస అనేది తప్పు అనే విధంగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జీవులు మనుషులు తినేసే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో కొంతకాలం ఉంటే కోతులు కుక్కలు కలిసి మనుషులు తినేస్తే ఏమైనా ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ప్రజలు. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.